Okay, good afternoon, all of you. First become students. ఈరోజు మనం బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే చాప్టర్లో వ్యవస్థీకరణ అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. నిన్న ఫంక్షనల్ మేనేజ్మెంట్ వాటి గురించి డిస్కస్ చేశాము. ఈ రోజున వేరియస్ ఆర్గనైజేషనల్ చార్ట్స్ అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ చార్ట్స్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. సో మనకి ఇది కూడా అంటే అవగాహన ఉండాలి. అంటే ఆర్గనైజేషన్ చేసేటప్పుడు ఆ ఆర్గనైజింగ్లో ఉండేటటువంటి సభ్యులు ఏ విధంగా ఉంటారు అనేది, ఒకరు టాప్ నుంచి బాటమ్కి ఉంటారా, లేకపోతే ఫ్రమ్ లెఫ్ట్ టు అంటే హారిజంటల్గా ఉంటారా, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ హారిజంటల్గా కూర్చుంటారా, అలాగే లేదంటే రొటేట్ అయినట్టుగా ఒక వృత్తం సర్కిల్ ఆకారంలో ఉంటారా అని మనం అంటే ఇవి కాక 2-3 రకాలు ఇంకా మోడల్స్ ఉన్నాయి. మనకి మన యొక్క టెక్స్ట్ బుక్ ప్రకారం మనకి ఒక 3 రకాల మోడల్స్ మాత్రమే పెట్టడం జరిగింది. దాన్ని మనం ఆర్గనైజేషనల్ చార్ట్స్ అని అంటాము. అంటే వ్యవస్థీకరణలో ఉండేటటువంటి వ్యక్తుల సమూహము ఎలా ఉంటుంది అనేది ఈ చార్ట్ యొక్క లక్షణం అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. అఫ్కోర్స్ ఇక్కడ అదర్ దాన్ 3 మోర్ దెన్ 3 కూడా ఇక్కడ ఉన్నాయి. మనకి ఇప్పుడు నేను చెప్పే 3 రకాల పద్ధతులు చెప్తాను. ఇవి కాక ఇంకా బయట కూడా ఉన్నాయి. బట్ మనకేంటంటే 3 రకాల వాటి గురించి ఇక్కడ వివరించడం జరిగింది. సో వాటిని మనం ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ కనుక ఇదే ప్రశ్న ఇచ్చినప్పుడు జస్ట్ అవగాహన చేసుకొని మనకు ఆ పేర్లు పెట్టుకున్నట్లయితే మనం ఈజీగా ఇది క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చును. సరే, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, వివిధ రకాల వ్యవస్థా పటాలు అనేది కనబడుతుందా అందరికి? ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ. మ్యూట్ పెట్టేసుకొని అందరూ ఇది డిస్కస్ చేద్దాము. ఇది వివిధ రకాల వ్యవస్థా పటాలు అంటే దీన్ని మనం వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజింగ్ చార్ట్స్ అని అంటారు. అంటే వ్యవస్థలో ఉండేటటువంటి వ్యక్తుల సమూహము లేదా వ్యక్తుల సముదాయము ఏ రకమైనటువంటి రూపంలో వారు అమర్చబడి ఉంటారు, సంస్థ యొక్క అధికారాన్ని లేదా సంస్థలో ఇచ్చేటటువంటి సలహాలు సూచనలను ఏ దిశ నుంచి ఏ దిశ వైపు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఏ విధంగా ఆ యొక్క సలహాల సూచనల యొక్క ప్రవాహము ఉంటుందనేదే ఈ యొక్క ఆన్సరు. అయితే ఇక్కడ గమనిస్తే వ్యవస్థా స్వరూపాన్ని అంటే వ్యవస్థ యొక్క ఓవరాల్గా ఉండేటువంటి ఆ అటైర్ని లేఖన రూపంలో చూపించడాన్ని వ్యవస్థా పటము అంటాము. అంటే ఒకనొక రూపంలో చూపించడాన్ని ఇక్కడ మనం లేఖన రూపంలో చూపించడాన్ని వ్యవస్థా పటము అని అంటాము. అంటే ఒక వ్యవస్థను వారు ఏ విధంగా అమర్చబడి ఉన్నారు అంటే వారు కూర్చునే విధానం కానివ్వండి, వారు ఎవరి పైన ఉంటారు, ఎవరి తర్వాత ఉంటారు, లేదా ఏ ఏ దిశ నుంచి ఏ దిశకు వారు యొక్క అధికారము లేదా సలహాలు సూచనలు ప్రవహిస్తాయి, ఇలాంటి విషయాలన్నీ తెలియజేసే ఒక రూపాన్ని మనం వ్యవస్థాపటము అని అంటారనమాట. సో ఇక్కడ కూడా ప్రతి సంస్థ కూడా ఈ రకమైనటువంటి ఏదో ఒక రకమైనటువంటి రూపాన్ని ఈ యొక్క వ్యవస్థాపటాన్ని తయారు చేసుకుంటుంది. అంటే వారికి ఉన్నటువంటి ఆ యొక్క బిల్డింగ్ కానివ్వండి, బిల్డింగ్లో ఉన్నటువంటి రూమ్ సెట్టింగ్స్ కానివ్వండి, లేదా దాన్ని ఒక లేఅవుట్ అంటాం, లేఅవుట్ కానివ్వండి, లేదా ఆ రూమ్లో ఉన్నటువంటి డిజైన్ కానివ్వండి, వాటికి అనుగుణంగా వారిని ఇలా కూర్చోబెట్టడం అని చూస్తాం. మనం ఒకసారి చూడండి, ఒక బ్యాంకుకి వెళ్ళినప్పుడు బ్యాంకులో ఎంట్రన్స్లోనే ఒక డబుల్ గేట్ ఉంటుంది, అక్కడ ఒక సెంట్రీ ఉంటాడు. అతను మన పర్మిషన్ తీసుకొని అతను లోపలికి అలౌ చేస్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అటు రైట్ హ్యాండ్ సైడ్ కానీ, ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కానీ అక్కడ కొంతమంది వ్యక్తులు వారి యొక్క బ్రాంచెస్ని అంటే వారికి ఉన్నటువంటి ఆ విభాగాల వారిగా అలా కూర్చొని ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఎదురెదురుగా కూర్చొని ఉండొచ్చు, లేదా మొత్తం ఎడమ చేతి వైపు అంతా బ్యాంకుకి వచ్చినటువంటి వ్యక్తులు కూర్చునేటట్లుగా, కుడి చేతి పక్క అంతా కూడా బ్యాంక్ యొక్క ఉద్యోగులు ఉండేటట్లుగా, అలాగే వారు వేచి ఉండటానికి వీలుగా కొంత చైర్స్, ఇలా అలాగే వారు అక్కడ కొంత దూరము లైన్ కట్టడానికి వీలుగా, ఇవంతా చూడండి ఇక్కడ ఒక వ్యవస్థా పటం అనమాట. అలాగే వీరందరం దాటుకొని వెళ్తే మనకి ఆ చివర ఎక్కడో మనకి
బ్రాంచ్ మేనేజర్ కానివ్వండి, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ కానివ్వండి, ఒక పీఓ కానివ్వండి, ఇలాంటి వ్యక్తులు కనబడతారు. ఇంకొన్ని కొంతమంది దగ్గరికి వచ్చేసరికి ఎంట్రన్స్‌లోనే బ్రాంచ్ మేనేజరు యొక్క క్యాబిన్ ఉంటుంది. ఆ పక్కనే పీఓ క్యాబిన్ ఉంటుంది. వాళ్ళు దాటుకున్నాక మనం సంస్థ యొక్క క్లర్క్స్ దగ్గరికి వాటిల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇలాగా రకరకాలుగా ఎవరు ముందు, ఎవరు తర్వాత, ఆ తర్వాత ఎవరు ఉండాలి, అలా అలా ఒక రకమైనటువంటి ఆ డిజైన్ లేదా లేఅవుట్ అనేది ఇక్కడ మనం ఒక చిత్రపటం రూపంలో గాని చూపించబడితే దాన్ని వ్యవస్థాపటాలు అంటారనమాట. అది. ఇక్కడ మనం జార్జ్ ఆర్ టెర్రీ ఈ వ్యక్తి పేరు గుర్తుపెట్టుకోండి. జార్జ్. ఆర్ అంటే రాబర్ట్. టెర్రీ. సో, జార్జ్ రాబర్ట్ టెర్రీ అనే ఇతడు వ్యవస్థాపటానికి ఒక చక్కటి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. వ్యవస్థాపటం అంటే మనకి ఏమి తెలియజేస్తుంది? దాని వలన మనం ఏంటి చెప్పబోతున్నాము అనే విషయాన్ని జార్జ్ ఆర్ టెర్రీ ఆర్ జార్జ్ రాబర్ట్ టెర్రీ అంటాము. అతడు నిర్వచనం ఇచ్చాడు. ఏంటంటే అది సంస్థ యొక్క ముఖ్య విధులు. చూడండి, ఏ సంస్థ అయితే ఆ సంస్థ యొక్క ముఖ్య విధులు, వాటి మధ్య ఉండేటటువంటి సంబంధాలతో సహా సంస్థ యొక్క అన్ని ముఖ్య అంశాలకు, పర్యవేక్షణ మార్గాలకు, ప్రతి సంబంధిత విధికి అధికారిగా ఉండే ప్రతి ఉద్యోగి యొక్క సాపేక్ష అధికారాలకు రేఖాచిత్ర రూపమే ఈ వ్యవస్థాపటము అని, అంటే రిలేటివ్ అథారిటీ. ఇక్కడ గమనించండి, ఒక సంస్థలో కొన్ని ముఖ్య విధులు ఉంటాయి. ఆ విధులకు వ్యక్తులకు మధ్య ఉన్న సంబంధాల్లో సంస్థ యొక్క అన్ని ముఖ్య అంశాలకు కూడా పర్యవేక్షణ, అంటే ఒక అంశం ఉంటే దానికి ఒక పర్యవేక్షణ మార్గము. అలా ప్రతి ఒక విధికి, ప్రతి సంబంధిత విధికి ఒక అధికారిగా ఒక వ్యక్తిని ఉండేటట్లుగా ఒక ప్రతి ఉద్యోగి యొక్క సాపేక్షమైన అధికారాలకు, అంటే పోల్చదగిన అధికారాలకు ఒక రేఖాచిత్ర రూపమే, అంటే రిలేటివ్ అథారిటీని మనం వ్యవస్థాపటము అని అంటాము. ఈ యొక్క ఎవరు నిర్వచనం ఇచ్చారు? ఇది జార్జ్ ఆర్ టెర్రీ, జార్జ్ రాబర్ట్ టెర్రీ అంటాము. దేనికి అతను నిర్వచనం ఇచ్చాడు? వ్యవస్థాపటానికి నిర్వచనం ఇవ్వడం జరిగింది. అది. మరి అయితే ఆ నిర్వచనంతో పాటు ఒకసారి ఆయన్ని కూడా చూసేద్దాము. జార్జ్ ఆర్ టెర్రీ ఈ విధంగా ఉంటారు. ఈయన గురించి కొంత మ్యాటరు మన పుస్తకంలో లేదు, నేను యాడ్ చేశాను. ఒక్కసారి కొంత మ్యాటర్ ఈయన గురించి చదువుకున్నాం. సో, జార్జ్ రాబర్ట్ టెర్రీ ఇతను ఈ రకమైన వ్యవస్థాపటానికి చక్కటి నిర్వచనం ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడు పుట్టారు ఏమిటని చూస్తే, జార్జ్ రాబర్ట్ టెర్రీ 1909లో ఆయన జన్మించడము, 1979లో ఆయన మరణించడము జరిగింది. సో, ఈ యొక్క 70 ఏళ్ల కాలంలో ఆయన ఎన్నో మేనేజ్మెంట్ పైన పరిశోధనలు చేయడం జరిగింది. అనేక పేపర్స్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అనేక వాటికి అంటే అనేక అంశాల పట్ల ఆయన కృషి చేయడం జరిగింది ప్రత్యేకించి. అంతేకాకుండా ఆ కృషిలో ఫలితంగా ఆయన కొన్ని ఇట్లా నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని వాటికి ఆయన రూపురేఖలను కూడా కొన్ని విధానాలకు ఏర్పాటు చేయడం జరిగింది. సో, జార్జ్ రాబర్ట్ టెర్రీ 1909, 1979 మధ్య కాలంలో జన్మించిన వ్యక్తి, అదే బ్రతికినటువంటి వ్యక్తి. ఈయన ఒక అమెరికన్ మేనేజ్మెంట్ రైటర్, ఆథర్, దట్ అమెరికన్ నిర్వహణ రచయిత. అమెరికాకి సంబంధించినటువంటి ఒక నిర్వహణ రచయితగా మనం చెప్పుకుంటాం. అంతేగాక బాల్ స్టేట్ యూనివర్సిటీ, అంటే ఒక బాల్ స్టేట్ యూనివర్సిటీ అనే దాంట్లో ఇతడు ఒక బిజినెస్ ప్రొఫెసర్గా పనిచేయటం అనేది చేశారు. బాల్ స్టేట్ యూనివర్సిటీలో ఒక బిజినెస్ ప్రొఫెసర్గా ఈయన పనిచేస్తూ, మరియు అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అమెరికాలో ఉన్నటువంటి అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్, అంటే మేనేజ్మెంట్కి సంబంధించి అనేక పరిశోధనలు చేసేటటువంటి ఒక అకాడమీలో ఆయన అధ్యక్షుడిగా కూడా చేయడం జరిగింది. అంటే 14వ అధ్యక్షుడు. సో, నిర్వహణకు సంబంధించిన అనేక అంశాలపైన అక్కడ పరిశోధనలు జరుగుతుంటాయి. అలాగే అనేక రకాలైనటువంటి అక్కడ ప్రసంగాలు జరుగుతుంటాయి, ఉపన్యాసాలు జరుగుతుంటాయి, ఎన్నో పేపర్స్ అక్కడి నుంచి ప్రజెంటేషన్ అవుతుంటాయి. అటువంటి అకాడమీ ఆఫ్ నిర్వహణ లేదా అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ యొక్క 14th ప్రెసిడెంట్గా ఈ యొక్క జార్జ్ రాబర్ట్ టెర్రీ పనిచేయటం కూడా జరిగింది. అంతేకాకుండా ఇతడు నిర్వహణపైన ఎంతో కృషి చేయడం జరిగింది. సో, అలా తన ప్రారంభ పనికి అతను అక్కడి నుంచి మొదలుపెట్టి చేసినటువంటి ఒక ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, మొట్టమొదటి నుంచి అతను నిర్వహణ పైన ఎన్నో పరిశోధనలు చేస్తూ దానిపైన ఎంతో వర్కౌట్ చేశారు. అంతేకాకుండా ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే ఒక గ్రంథాన్ని ఆయన 1953లో దాన్ని వెలువరించడం జరిగింది.
అది అతను రాసినటువంటి పుస్తకాల్లోకెల్లా ఒక మొదటి పుస్తకం అని కూడా చెప్పవచ్చు. అనేక పుస్తకాలు రాశారు. అందులో మొదటి పుస్తకమే 'ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్'. ఆ పేరుతోటి ఆయన ఎక్కువగా ఆహ్, ప్రసిద్ధి చెందారు. యాక్చువల్‌గా 'ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్' నిర్వహణ సూత్రాలు అనగానే మనకి ఇంకొకరు కూడా గుర్తొస్తారు కదా! అసలు ఆయనే. అతనే హెన్రీ ఫేయల్. 'ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్' అంటే నిర్వహణ సూత్రాలు అని మనకి ఎవరు కనుక్కున్నారు? యాక్చువల్‌గా ఎవరి యొక్క నిర్వహణ సూత్రాలు ఎక్కువగా అమల్లో ఉన్నాయి అంటే హెన్రీ ఫేయల్. అటువంటిదే ఈ యొక్క అమెరికన్ నిర్వహణ రచయిత అయినటువంటి జార్జ్ రాబర్ట్ టెర్రీ కూడా ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చారు నిర్వహణకి. అయితే కొన్ని సంస్థలు ఇతని యొక్క నిర్వహణ సూత్రాలను కూడా అమలు పరుస్తాయి. కానీ మన దగ్గరికొచ్చేసరికి మనం ఎక్కువగా ఈ యొక్క ఆహ్, బేసిక్స్ మీరు ఇప్పుడే కదా బేసిక్స్ నేర్చుకున్నారు మేనేజ్మెంట్‌కి సంబంధించి. కాబట్టి బేసిక్స్ నేర్చుకున్న వ్యక్తులకి మాత్రం ఈ యొక్క హెన్రీ ఫేయల్ నిర్వహణ సూత్రాలే మనం నేర్చుకుంటాం. అలా మీరు ఈ మేనేజ్మెంట్ మీద మీరు ఎక్కువ మాస్టరీ చేసినట్లయితే మీరు ఇంకా అందులోకి వెళ్ళేటప్పుడు అప్పుడు వీరి యొక్క నిర్వహణ సూత్రాలను కూడా నేర్చుకుంటూ ఉంటారనమాట. అలా ఇతను 'ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్' అనే పుస్తకంలో ఇక్కడ వ్యవస్థాపటాలు ఏ విధంగా ఉండాలి? వ్యవస్థాపటాల యొక్క నిర్వచనం ఏమిటి? ఏ సంస్థకు ఏ రకమైనటువంటి వ్యవస్థాపటాలు ఉంటే బాగుంటుంది అనే విషయాలపైన కూడా ఈయన కొన్ని వ్యాసాలు రాయటం జరిగింది. సరే. మరి ఇప్పుడు మనం ఏ విధంగా ఈ వ్యవస్థాపటాలు ఉంటాయో గమనిద్దాం. మనం వ్యవస్థాపటాలను అనేక విధాలుగా చూపించుకోవచ్చు. అయితే ఎక్కువగా చాలా సంస్థలలో ఉపయోగించేటటువంటి ఒక విధానాల్లో ఇక్కడ మనం 3 రకాలుగా ఇచ్చుకుంటున్నాము. ఈ 3 రకాలైనటువంటి వ్యవస్థా పటాల గురించి మాత్రమే మనకు టెక్స్ట్ బుక్‌లో రిఫర్ చేయటం జరిగింది. ఇవి కాక మరికొన్ని కూడా ఉన్నాయి. వాటిని మనం ఇంకా మేనేజ్మెంట్‌లో మాస్టరీ చేసే దిశలో వెళ్ళేటప్పుడు వాటిపైన కూడా ఇంకా నేర్చుకుంటాము. బట్ ఇప్పుడు మన వరకు అయితే వ్యవస్థా పటాలకు ముఖ్యంగా ఏవైతే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయో, ఏవైతే ఎక్కువగా సంస్థలు ఉపయోగిస్తున్నాయో అలాంటి ఒక 3 పటాలను ఇక్కడ నేర్చుకుందాము. సో, ఇందులో నిలువు లేదా క్షితిజ లంబము పటము. క్షితిజ లంబ అంటే వెర్టికల్. క్షితిజ అంటే ఇక్కడ ఏంటి? భూమి. భూమికి లంబంగా, వెర్టికల్‌గా అలా లేదా నిలువుగా ఉండేటటువంటి ఒక పటాన్ని మనం అంటే వ్యవస్థా పటాన్ని ఈ విధంగా వెర్టికల్ చార్ట్ అని అంటారు. అంటే వెర్టికల్ చార్ట్ పొజిషన్‌లో ఒక సంస్థలో పైనుంచి క్రిందికి నిలువుగా లేదా లంబంగా ఒక దీన్ని పెర్పెండిక్యులర్ టు అంటారు. పెర్పెండిక్యులర్ అంటే సో, క్షితిజ లంబంగా ఉండటం అనమాట. సో, మరి ఇది ఎలా ఉంటుంది ఇది పైనుండి క్రిందకు అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ అంటే పైన టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటారు. వారి దగ్గర నుంచి అంచెలంచెలుగా కొంతమంది వ్యక్తులు అలా ఉండి క్రిందకు అంటే లాస్ట్ మెన్ ఎవరైతే ఉన్నారో ఆ వర్కర్స్ ఆర్ లేబర్ వీళ్ళు ఉంటారనమాట. ఈ విధంగా నిలువు లేదా క్షితిజ లంబము పటము ఈ యొక్క వ్యవస్థ పటము ఇక్కడ పైనుండి క్రిందకు టాప్ టు బాటమ్ ఉంటుంది. ఇది సాంప్రదాయానుసారము రూపొందించబడే వ్యవస్థ పటం. అంటే ఇది ఓల్డ్ మరియు సాంప్రదాయ పరంగా చూసినప్పుడు ఇది చాలామంది అనుసరించేటటువంటి వారికి ఇది ఉంటుందని తెలియకపోయినా ఈ విధంగానే ఆ యొక్క వ్యవస్థలోను ఆ ఉద్యోగుల యొక్క క్రమము లేదా అమరిక అనేది ఉంటుందన్నమాట. అందుకే దీన్ని సాంప్రదాయానుసారం రూపొందించబడే ఒక వ్యవస్థా పటము అని అంటాము. మరి ఈ యొక్క వెర్టికల్ చార్ట్ ప్రకారము మొట్టమొదటి ఈ చార్ట్ ప్రకారము చూసినట్లయితే ఎవరు ఎలా ఉంటారు ఇక్కడంటే ముందుగా అందరికన్నా ఉన్నత అధికారిని పటంలో పైన చూపిస్తాం. అంటే టాప్ లెవెల్‌లో ఎవరిని చూపిస్తాము? ఆ సంస్థకు ఎవరు అయితే ఉన్నతమైన అధికారో, ఎవరైతే టాప్ లెవెల్ మేనేజ్మెంటో వారిని పైన చూపించబడుతుంది. ఈ యొక్క ఆహ్, వెర్టికల్ చార్ట్ ప్రకారము. ఆ చార్ట్‌లో. అలా అందరికన్నా ఉన్నతాధికారిని పటంలో పైన చూపిస్తారు. అతని తర్వాత అతనికంటే తక్కువ అధికారాలు ఉన్న వ్యక్తుల్ని, ఆ తర్వాత అతనికన్నా తక్కువ, ఆ తర్వాత అతనికన్నా తక్కువ. ఈ విధంగా ఎవరి తరువాత ఎవరు ఉంటారో అనే దాన్ని బట్టి, ఎవరికి ఏ రకమైన అధికారాలు ఉన్నాయనే దాన్ని బట్టి, ఎవరికి ఏ రకమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నదో అన్న దాన్ని బట్టి ఇక్కడ ఫ్రమ్ టాప్ టు బాటము ఉన్నత అధికారుల దగ్గర నుంచి ఉన్నటువంటి లేబర్ లేదా వర్కర్స్ వరకు ఒక రకమైనటువంటి వ్యవస్థలో ఉండే ఉద్యోగుల యొక్క పటాన్ని తయారు చేసి దాన్ని మనం వెర్టికల్
లేదా నిలువు క్షితిజ లంబ వ్యవస్థాపటము అని అంటాము. అంటే దీన్ని నిలువుగా ఉంటుందన్నమాట ఇది. మరి ఈ విధానాన్ని మనం ఒక పటము ద్వారా చూసుకొని మరింత బాగా అర్థం చేసుకుందాం. ఒక పటంలో ఇక్కడ చూడండి, మనకు వేరు వేరు సంస్థలలో వేరు వేరు పేర్లతో అధికారులను పిలుచుకుంటారు. ఒక సంస్థలో సీఈఓ అనొచ్చు, ఇంకో సంస్థలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అని అనొచ్చు, ఒక సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్ అని పిలవచ్చు. ఇలా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సంస్థలో ఈ టాప్ టు బాటమ్ అనే వారికి పేర్లు ఇవ్వడం జరుగుతుంది. అది ఒక ఉత్పత్తి సంస్థ అయితే ఒక మాదిరిగా ఉంటుంది. మరో రకమైనటువంటి సంస్థలకి ఇంకొకలాగా పిలువబడతారు. కాబట్టి ఒకే రకమైన పేర్లు సంస్థలో ఉండాలనే రూల్ ఏమీ లేదు. సంస్థకు కూడా ఈ రకమైనటువంటి అధికారులకు ఉన్నటువంటి పేర్లు మారొచ్చు. కాబట్టి మనం ఇక్కడ ఒక పటాన్ని తెలుసుకుంటాము. ఆ పటంలో ఉన్నటువంటి ఉదాహరణలో ఏదో ఒక సంస్థలో అనుసరిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లతోటే ఆ పటం ఉంటుంది. చూద్దాము. ఇది మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఈ పిక్చరు. దీన్ని మీకు ఇంగ్లీష్లో కూడా నేను చూపించడం జరుగుతుంది తర్వాత. ఇక్కడ చూడండి, ఒకానొక సంస్థలో ఈ యొక్క నిలువు లేదా వెర్టికల్ గ్రాఫ్ ఎట్లా ఉందంటే, చార్ట్ ఎట్లా ఉందంటే ఇలా చూడండి. అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాప్లో ఉంటారు. వారి తర్వాత కొద్దిగా అధికారం తక్కువ ఉన్నవారు, ఆ తర్వాత ఇంకా అధికారం తక్కువ ఉన్నవారు, ఇలా క్రిందకు వచ్చేసరికి ఏంటంటే అసలు పూర్తిగా లేబర్ లేదా వర్కర్స్ ఎవరైతే వాళ్ళని చూపించడం జరుగుతుందన్నమాట. ఈ ప్రకారమే వారికి స్థాయిలు ఇవ్వబడతాయి. అలాగే వారికి జీతాలు కూడా ఈ స్థాయిలోనే ఉంటాయి కూడా. అంటే ఎవరు ఏ రకమైనటువంటి లెవెల్ని కలిగి ఉంటారో అనేది మనం ఇందులో చెప్పుకోవచ్చు. సో ఒకానొక సంస్థకి వెళ్ళినప్పుడు ఈ నిలువు క్షితిజ లంబమైనటువంటి వెర్టికల్ చార్ట్లో మొట్టమొదట బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఒకానొక సంస్థ యొక్క ఉదాహరణ ఇక్కడ మనం తీసుకుందాము. ముందుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అంటే డైరెక్టర్లు అందరూ కలిసి ఆ సంస్థలో ఒక కంపెనీలో బోర్డుగా ఏర్పడతారు చూసారా, వాళ్ళందరూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ పైన ఉంటారు. వారి నుంచి ఒక వ్యక్తిని కానీ లేదా బయట నుంచి కానీ ఒక వ్యక్తిని సంస్థను నడపడానికి సిఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అతన్ని తన కింద నియమించడం జరుగుతుంది. ఈ సిఈఓ క్రింద మరి ఒక నలుగురు మేనేజర్స్ని ఉండడం జరిగింది. అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా సిఈఓ క్రింద అతని క్రింద పనిచేయడం జరుగుతుంది. అంటే వారి నుంచి కొద్దిగా అధికారాన్ని వీరికి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ యొక్క పట్టికలో ఎవరు ఆ మేనేజర్స్ అంటే మార్కెటింగ్ మేనేజర్ మొట్టమొదటి వ్యక్తి, ఆ తర్వాత ప్రొడక్ట్ లేదా ప్రొడక్షన్ మేనేజర్, ఆ తర్వాత ఫైనాన్స్ మేనేజర్, తర్వాత హ్యూమన్ రిసోర్స్ మేనేజర్. అంటే మొట్టమొదటి మార్కెటింగ్ నిర్వాహకుడు, తర్వాత ఉత్పత్తి నిర్వాహకుడు, తర్వాత ఫైనాన్స్ నిర్వాహకుడు, తర్వాత మానవ వనరుల నిర్వాహకుడు. ఇలా నలుగురు చీఫ్ ఎగ్జిక్యూటివ్ కింద ఉన్నారు. ఇలా ప్రతి ఒక్క మళ్ళీ మేనేజర్కి కూడా కొంతమంది కొన్ని విధులను ఇస్తాము, కొంత అధికారాన్ని ఇస్తాము, వారికి కొంతమంది వ్యక్తులను కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా ఇక్కడ మార్కెటింగ్ నిర్వాహకుడి క్రింద చూసినప్పుడు అతని చేతిలో లేదా అతని యొక్క నియంత్రణలో ఎవరెవరు ఉంటారంటే ఇంకొక ఇద్దరు మేనేజర్లు ఉన్నారు. వారి పేర్లు ఏంటంటే రీజనల్ సేల్స్ మేనేజర్. అంటే రీజనల్ సేల్స్ మేనేజర్స్ ఈ మార్కెటింగ్ మేనేజర్ కింద ఇద్దరు ఉన్నారు. ఇక్కడ నేను కర్సర్ పెట్టాను చూడండి, ఇక్కడ రీజనల్ సేల్స్ మేనేజర్ ఒక వ్యక్తి, మరొక రీజనల్ సేల్స్ మేనేజర్, వీళ్ళిద్దరూ కలిసి ఎవరి క్రింద ఉన్నారు, మార్కెటింగ్ మేనేజర్ క్రింద ఇవ్వబడ్డారు. సో ఇది ఇలా చూద్దాము. ఆ తర్వాత ఉత్పత్తి నిర్వాహకుడి కింద చూసేసరికి ఉత్పత్తి నిర్వాహకుని మనం ప్రొడక్షన్ మేనేజర్ అనుకుంటే అతని క్రింద కూడా మరొక ముగ్గురు ఉన్నారు రెండో దశలో. వారెవరు, పర్చేజ్ ఏజెంట్, జనరల్ సూపరింటెండెంట్ అంటాం, తర్వాత చీఫ్ ఇంజనీర్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఆ తదుపరి మళ్ళీ ఫైనాన్స్ మేనేజర్ దగ్గరికి వస్తే ఫైనాన్స్ మేనేజర్ దగ్గర కూడా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అతని క్రింద. వారు కంట్రోలర్ ఒకవైపు సిఏఓ అంటాం, అంటే చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అంటే ముఖ్య పరిపాలనా అధికారి, అతను ఉండటం జరిగింది. ఇక అలాగే మానవ వనరుల అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ దగ్గరికి వచ్చేసరికి అతని క్రింద మరొక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అతడు ఏంటంటే రిక్రూట్మెంట్ అంటే రిక్రూట్మెంట్ మేనేజర్ శాలరీ అడ్మినిస్ట్రేషన్, అలాగే మేనేజర్ స్టాఫ్ సర్వీసెస్. అంటే నిర్వాహకుడు ఎవరినైనా నియమించే వ్యక్తులు,
అలాగే నిర్వాహకుడు జీతాలు యొక్క బిల్లులవి రాసేటటువంటి అడ్మినిస్ట్రేషను, తర్వాత నిర్వాహకుడు సిబ్బందికి ఎటువంటి సేవలు చేయాలి ఇవన్నీ వాళ్ళ దగ్గర ఆహ్, అంటే వాళ్ళకి ఎంట్రస్ట్ చేసేటటువంటి వ్యక్తి. ఈ విధంగా ఒక్కొక్క దశలో ముగ్గురు చొప్పున వాళ్ళ కిందనున్నారు. మళ్ళీ మనం మార్కెటింగ్ నిపుణుడి దగ్గరికొస్తే, మార్కెటింగ్ నిర్వాహకుడు అంటే మార్కెటింగ్ మేనేజర్ దగ్గరికొస్తే, ఈ ప్రాంతీయ అమ్మకాల నిర్వాహకుడు అంటే రీజనల్ సేల్స్ మేనేజర్లు ఇద్దరున్నారు కదా! వీళ్ళ కింద మళ్ళీ ఇద్దరు చొప్పున నలుగురున్నారు. ఎవరు వీరు? సేల్స్‌మెన్. ఇక్కడ సేల్స్‌మెన్ అంటే దిగువ స్థాయి అనమాట. ఇక్కడ ఏంటి మార్కెటింగ్ కదా! మార్కెటింగ్ అంటే ఏంటి? వస్తువు తయారైపోయిన దాన్ని అమ్మడం కదా! కాబట్టి ఎవరుంటారు కిందని? ఆ ప్రాంతీయ అమ్మకాల నిర్వాహకుడి కింద అమ్మేటటువంటి సేల్స్‌మెన్. అమ్మేటటువంటి సేల్స్‌మెన్ అంటే అమ్మేటటువంటి ఏజెంట్లు అని మనం చెప్పుకోవచ్చు. ఇలా నలుగురు. ఇక్కడితోటి దీని యొక్క పట్టిక కంప్లీట్ అయింది. అంటే ఏంటి? ఇది ఇలా టాప్ నుంచి బాగా అధికారం ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ విధంగా పైనుంచి క్రిందకి ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఈ యొక్క వ్యవస్థ ఉండటం జరిగింది. ఆ తర్వాత మనం ఉత్పత్తి నిర్వాహకుడి క్రింద ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా! ఎవరు? పర్చేజ్ ఏజెంట్, జనరల్ సూపరింటెండెంట్, నెక్స్ట్ చీఫ్ ఇంజినీర్. ఈ ముగ్గురు క్రింద తిరిగి మళ్ళీ కొనుగోలు సహాయకులు ఇక్కడ కొనుగోలు సహాయకులు అంటే అసిస్టెంట్స్, పర్చేజ్ అసిస్టెంట్స్. అలాగే ఫోర్మెన్ అని చెప్పి ఆ యొక్క సంస్థలో ఉంటారు. అతను ఇక్కడ ఉన్నాడు జనరల్ సూపరింటెండెంట్ కింద. అలాగే చీఫ్ ఇంజినీర్ కింద అసిస్టెంట్ ఇంజినీర్ ఉన్నాడు. ఇక్కడ కొనుగోలు సహాయకుడి కింద క్లర్కులు. లాస్ట్‌లో వచ్చేసరికి ఏంటి? ఇంకా వర్క్ చేసేటటువంటి లాస్ట్ మెన్ అనమాట వీళ్ళందరూ కూడా. క్లర్కులు, అలాగే ఇక్కడ వర్కర్లు, ఇక్కడ మెకానిక్స్. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఉత్పత్తికి సంబంధించిన మేనేజర్ కింద వీళ్ళందరూ పనిచేస్తారు. దాన్ని మనం ప్రొడక్షన్ మేనేజర్ అంటాం. ప్రొడక్షన్ మేనేజర్ కింద నుంచి కొనుగోలు ఏజెంటు, జనరల్ సూపరింటెండెంట్, చీఫ్ ఇంజినీర్ మళ్ళీ వీళ్ళందరి కింద 1 బై 1 అలాగా 3, 4 దశల్లో ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఈ విధంగా వ్యక్తులుంటారు. ఆ తరువాత మనకిక్కడ ఫైనాన్స్ ఆర్థిక నిర్వాహకుడు, ఆర్థిక సేవలు. ఫైనాన్స్ నిర్వాహకుడి కింద కంట్రోలర్ అంటే ఫైనాన్స్ కంట్రోలర్ ఒకరు, అలాగే ముఖ్య పరిపాలనాధికారి అంటే ఇతను చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఏఓ అంటాం మనం ఇతను. సో ఏఓ. సో ఇక్కడ చూడండి కంట్రోల్ కింద చీఫ్ అకౌంటెంట్ ఉంటాడు, లెక్కలు రాసేటటువంటి ముఖ్య అధికారి. అలాగే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కింద ఆ కార్యాలయం సూపరింటెండెంట్ ఉంటారు. ఇప్పుడు చూడండి మన కార్యాలయంలో పెద్ద పెద్ద సంస్థలు అయినప్పుడు ఏవో ఉంటారు. ఆ కార్యాలయ సూపరింటెండెంట్ వారి కింద ఒక హెడ్ క్లర్క్. హెడ్ క్లర్క్‌ని మనం ఇక్కడ ఏంటంటే ఆహ్, అంటే క్లర్క్ ఇతను వీళ్ళేంటంటే సీనియర్ అసిస్టెంట్ అని కూడా అంటామనమాట హెడ్ క్లర్క్‌ని. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్‌గా చెప్పుకుంటాం. ఆ తర్వాత క్రిందన క్లర్క్. ఇతను జూనియర్ అసిస్టెంట్లు అనమాట వీళ్ళందరూ కూడా. ఒక్కో సంస్థలో జూనియర్ క్లర్క్, ఇక్కడ సీనియర్ క్లర్క్ అని కూడా చెప్పవచ్చు. హెడ్ క్లర్క్ అన్నాము. ఈ పక్క చూసేసరికి చీఫ్ అకౌంటెంట్ కింద మరొక అకౌంటెంట్. మళ్ళీ అకౌంటెంట్‌కి సహాయపడడానికి అకౌంటెంట్ క్లర్క్‌లు. ఇవన్నీ విత్తానికి సంబంధించి అంటే ఫైనాన్స్ మేనేజర్ కింద ఈ రకమైనటువంటి పట్టము. అలాగే ఇక్కడ చూడండి మానవ వనరుల నిర్వాహక అంటే సంస్థకు కావాల్సినటువంటి మానవ వనరులను మేనేజ్ చేసేటటువంటి మేనేజరు. అతని కింద ఎవరుంటారు? నిర్వాహకుడు నియామకం చేయడం. నియామకము అంటే రిక్రూట్‌మెంట్ చేసుకోవడం. అంటే సంస్థకు కావాల్సిన వ్యక్తులను రిక్రూట్ చేసుకుంటాడు. ఆ తర్వాత వారికి ఏ రకమైన జీతాలవి ఇవ్వాలి సంస్థలో ఉన్న వాళ్ళందరికీ కూడా అని దాన్ని మెయింటైన్ చేసేవాడు ఒక సాలరీ అడ్మినిస్ట్రేటర్. మనం అతన్ని ఎస్టాబ్లిష్మెంట్ యొక్క మనం అడ్మినిస్ట్రేటర్‌గా కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చివరిలో నిర్వాహకులకు సంబంధించి ఎటువంటి సేవలు ఇవ్వాలి అని చెప్పి సిబ్బందికి ఇచ్చే సేవలని మళ్ళీ వీళ్ళ కిందనే క్లర్కులు ఉన్నారు. ఇక్కడ నిర్వాహకుడి కింద ఎక్కడ నియామకం కింద ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ఉంటారు. వారి కింద క్లర్కులు. ఈ విధంగా మనం నిలువు లేదా క్షితిజ లంబ క్షితిజ లంబ అంటే ఇక్కడ వెర్టికల్‌గా ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఉండేటటువంటి ఒక వ్యవస్థా పటాన్ని మనం ఇలా చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా సంస్థలో ఉండే ఉద్యోగులు వ్యవస్థగా ఏర్పడితే ఆ యొక్క సముదాయాన్ని ఎవరి క్రింద ఎవరి మాట ఎవరు వినాలి, ఎక్కడి నుంచి మన ఆదేశాలను తీసుకొని క్రిందకు ఎవరి చేతుల మీదకి పంపించాలి, ఇలా అనేక రకాలుగా ఆ వ్యక్తులకు ఒక కన్‌ఫ్యూజన్ అనేది లేకుండా ఒక అందరి యొక్క బాధ్యతలను ఈ వ్యవస్థ పటము అనేది ఇక్కడ చెప్పింది. మనం ఒక సంస్థలోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఆ సంస్థలో ఈ వ్యవస్థాపటం యొక్క రూపం కూడా అక్కడ ఒక గ్రాఫ్ కూడా గీయబడి ఉంటుంది. పెద్ద అంటే అంటే చిత్రపటం రూపంలో. అది ఎవరైనా లోపలికి వెళ్ళేవాళ్ళు ఓహో! ఇక్కడ హైయర్ ఆఫీసర్ వీళ్ళనమాట. వీరి కింద వీరు లోవర్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళు లాస్ట్ మ్యాన్ వీరు.
ఇలా అంటే ఈ విధంగా ఒక్కొక్కరు ఇక్కడ విధులు ఏ విధంగా ఎవరికి ఇవ్వబడ్డాయో మనము ఈ వ్యవస్థా పటాన్ని చూసిన తర్వాత మనం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది అందరికీ ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్‌లో కూడా ఒక రకమైనటువంటి పటాన్ని ఇక్కడ మీకు అందిస్తున్నాను. సో, ఇది మొదట ప్రెసిడెంట్. టాప్‌లో ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇంకొక సంస్థలో ప్రెసిడెంట్ అంటాం సీఈఓ బదులుగా. ఆ ప్రెసిడెంట్ క్రింద అతనికి ఒక ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఒక పీఏ మాదిరిగా ప్రెసిడెంట్ క్రింద. తిరిగి ప్రెసిడెంట్ కింద ఎవరుంటారంటే ముగ్గురు వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారిక్కడ. వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్, వైస్ ప్రెసిడెంట్ ఫైనాన్స్, వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్. సో, తిరిగి ఫస్ట్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ దగ్గర సీనియర్ మేనేజర్, ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ దగ్గర సీనియర్ మేనేజర్ ఫైనాన్స్, అలాగే ఆపరేషన్స్ సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ దగ్గర ఇక్కడ సీనియర్ మేనేజర్ ఆపరేషన్స్ అనే పేరుతో ఇక్కడ సీనియర్ మేనేజర్ మార్కెటింగ్, సీనియర్ మేనేజర్ ఫైనాన్స్, సీనియర్ మేనేజర్ ఆపరేషన్స్ మళ్ళీ ముగ్గురు ఉన్నారు. తిరిగి ఒక్కొక్కరి కింద ఇద్దరు చెప్పును చూడండి. ఇక్కడ సీనియర్ మేనేజర్ మార్కెటింగ్ కింద మేనేజర్ ఇంటర్నల్ మార్కెటింగ్ ఒకరు, మేనేజర్ ఎక్స్టర్నల్ మార్కెటింగ్ అంటే అంతర్గతమైన మార్కెటింగ్ విధులను నిర్వర్తించే ఒక మేనేజరు, అలాగే బాహ్య వర్తనం చేసేటటువంటి మరొక మేనేజరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ గమనిస్తే ఇక్కడ సీనియర్ మేనేజర్ ఫైనాన్స్ క్రింద ఫైనాన్షియల్ అనలిస్ట్ అంటే ఆర్థిక విషయాలను విశ్లేషణ చేసే వ్యక్తి, తర్వాత ఫైనాన్షియల్ అనలిస్టు ఇంకొక వ్యక్తి. ఈ విధంగా ఇద్దరు ఫైనాన్షియల్ అనలిస్టులు ఇక్కడ ఉన్నారు. ఇక చివరకు చూస్తే సీనియర్ మేనేజర్ ఆపరేషన్స్ దగ్గరికి వస్తే మేనేజర్ నార్త్ ఈస్ట్ రీజియన్ అంటే 4 దిక్కుల కింద మనం గమనిస్తే ఒకదాన్ని నార్త్ ఈస్ట్ అంటే మనం ఇక్కడ ఈశాన్యంలో ఉన్నటువంటి ఆ అంశాలకు సంబంధించి ఆ ప్రాంతాన్ని ఈ యొక్క మేనేజర్ చూసుకుంటే అతను నార్త్ ఈస్ట్ రీజియన్ అంటాము. ఇంకొక మిడ్ వెస్ట్ రీజియన్ అంటే మధ్యప్రాచ్యం అంటే పడమర వైపు మధ్య పడమర అనమాట. అటువైపు ఉన్న వాళ్ళు ఒక మేనేజరు. అలాగే సౌత్ ఈస్ట్, ఇక్కడ కూడా సౌత్ ఈస్ట్ మనకి ఆగ్నేయముగా చెప్పుకుంటాము. ఆగ్నేయ దిశలో ఆగ్నేయ ప్రాంతం వైపు ఒక మేనేజరు, అలాగే మేనేజరు వెస్ట్ రీజన్, వెస్ట్ అంటే ఇక్కడ మనం పడమర ప్రాంతం అంతా కూడా ఒకరు చూసుకోవడానికి ఒక మేనేజర్. ఇలా ఇది ఒక సంస్థలో ఒకరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యవస్థా పట్టం అనమాట. ఇది ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఉండే వ్యవస్థా పట్టము. దీన్ని మనం వెర్టికల్ ఆర్గనైజేషనల్ చార్ట్ అని కూడా పిలుస్తాం దీన్ని. సో, అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం రెండవ రకంలోకి వెళ్దాము. రెండవ రకం ఏంటంటే ఇది క్షితిజ సమాంతర అంటే భూమికి సమాంతరంగా హారిజాంటల్ అంటాం మనం. అంటే భూమికి సమాంతరంగా ఉండేటటువంటి వ్యవస్థా పటాన్ని మనం క్షితిజ సమాంతర పటము లేదా హారిజాంటల్ చార్ట్ అని కూడా దీన్ని పిలుస్తాం. మరి ఇది ఎలా ఉంటుంది, ఏ వైపు నుంచి ఏ వైపు ఉంటుంది అంటే ఈ పటము ఎల్లప్పుడూ కూడా ఏదైనా ఒక సంస్థలో తన ఉద్యోగుల్ని ఈ పటం రూపంలో కూర్చోబెట్టాలి అనుకుంటే వెంటనే అక్కడ ఎలా ఉంటుందంటే ఎడమ నుండి కుడివైపు, ఎడమ వైపు నుంచి కుడివైపుకి, ఎడమవైపు ఎవరైతే ఆ యొక్క అంటే టాప్ లెవెల్ మేనేజర్స్ ఉంటారు, టాప్ లెవెల్ అధికారులు ఉంటారు, వాళ్ళందరూ ఎడమ వైపున కూర్చొని అక్కడి నుంచి కుడి చేతి వైపుకు ఒక్కొక్కరు అధికారులు తక్కువగా అంటే వారి యొక్క అధికారులు అంటే అధికారం తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు చివరికి లేబర్ లేదా వర్కర్స్ అనే వాళ్ళు కుడి చేతి వైపు చివరికి వస్తారనమాట. ఇది మనం హారిజాంటల్ చార్ట్ అని పిలవచ్చు దీన్ని. మరి ఇది ఎలా ఉంటుందంటే ఎడమ వైపు నుంచి కుడివైపు ఉంటుంది. వాస్తవానికి క్షితిజ లంబ లేదా క్షితిజ సమాంతర పటాల మధ్య పెద్దగా తేడా లేదు. ఆ నిలువుగా ఉన్నదాన్ని మనం ఎడం చేతి వైపు కాస్త అలా ఉంచితే ఆటోమేటిక్గా క్షితిజ సమాంతర పటం అయిపోతుంది అనమాట. అంటే ఎడం చేతి వైపు ఇలాగా ఉంచినట్లయితే ఆటోమేటిక్గా, అందుకనే ఆ క్షితిజ లంబ లేదా క్షితిజ సమాంతర పటాల మధ్య పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఇక్కడ కూడా మనం మొదటి పటంలో చెప్పుకున్నట్లుగా, కాకపోతే ఎడమ వైపు నుంచి కుడివైపుకు అధికారము ప్రవహిస్తూ ఉంటుంది. ఎడమవైపు ఎక్కువ అధికారం కలిగిన వ్యక్తులు ఉంటారు, కుడివైపుకు వచ్చే కొలది అధికారం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ అంటే ప్రెసైడ్ చేసి ఉంటారనమాట. నెక్స్ట్, ఇక్కడ అందరికన్నా ఎక్కువ అధికారం ఉన్న వ్యక్తిని, ఎవరైతే అధికారం ఎక్కువగా ఉన్నారో ఈ రకమైనటువంటి చార్ట్ ప్రకారం ఆ సంస్థలో కూర్చోబెడితే అతను ముందు ఎడమ వైపును కూర్చోబెడతారు. ఎడం వైపు నుంచి అతని మొహాన్ని తూర్పు వైపు చూసేటట్లుగా ఉంచుతారు. అక్కడి నుంచి తక్కువ అధికారము
తక్కువ అధికారం ఉండేవారు అంటే ఉన్న కొలది అధికారులు తగ్గుతూ చిట్ట చివరి వ్యక్తులు ఎవరు? వర్కర్స్. వారు లాస్ట్‌లో ఉండే విధంగా కుడి చేతి వైపుకు పూర్తిగా వచ్చేస్తారనమాట. అలా ఎక్కువ అధికారం ఉన్న వ్యక్తిని ఎడమ వైపున కూర్చోబెట్టి, అక్కడి నుంచి అధికారం తగ్గుతూ ఉన్నటువంటి వ్యక్తుల్ని అలాగా కుడివైపుకి తీసుకొని వస్తారు. ఈ విధమైనటువంటి దీన్ని మనం హారిజాంటల్ అంటే క్షితిజ సమాంతరమైనటువంటి భూమికి సమాంతరంగా ఉండే విధంగా ఏదైనా ఒక వ్యవస్థా పటము గాని రూపొందించబడితే అది ఈ విధంగా ఉంటుంది. మరి మనం ఈ పటాన్ని కూడా ఇక్కడ క్రిందన చూసి ఈ క్రింది పటం ద్వారా ఈ తరహా పటాలు ఎలాగుంటాయో మనం అర్థం చేసుకుందాము. ఎవరైనా వస్తున్నారని చూపుతాను. సరే, లేరు ఎవరును. నెక్స్ట్ చూడండి, క్షితిజ సమాంతర ఒకటి. ఇక్కడ చూడండి, ఒక సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్ ఎండి అతను పెద్ద వ్యక్తి, పూర్తి అధికారాలు అతని దగ్గర ఉంటాయనుకుంటే, అక్కడ టాప్ లెవెల్ మేనేజర్ అనుకుంటే అతన్ని ఎడం చేతి పక్కకు కూర్చోబెట్టారు సంస్థలో ఆ రూమ్. అక్కడి నుంచి తన క్రింద జనరల్ మేనేజర్ జిఎం, జనరల్ మేనేజర్ క్రింద ఒక 5 రకాలైనటువంటి మేనేజర్స్ని ఏర్పాటు చేశారు. 5గురు మేనేజర్లు. ఒకటి ప్రొడక్షన్ మేనేజర్, ఇందాకే అనుకున్నాం, మార్కెటింగ్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, పర్సనల్ మేనేజర్, ఇక్కడ హ్యూమన్ రిసోర్స్గా చెప్పుకోవచ్చు. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్ R&D అంటే అభివృద్ధి మరియు పరిశోధన మేనేజర్. వీళ్ళ కింద మళ్ళీ ఇంకొకరు ఇంకా అలాగా ఇది ఇలాగ వెళ్తూనే ఉంటుంది మనం చూపించుకోగలిగితే. అంటే చిట్ట చివరికి ఎవరు వస్తారంటే వీరి కింద ఇంకొక మేనేజర్స్ ఇలాంటివన్నీ వస్తారు. వారి కింద లాస్ట్కి వర్కర్స్ ఉండటం జరుగుతుందన్నమాట. ఇది దీనినే ఇంగ్లీష్లో ఒక సంస్థలో ఉండేటటువంటి దాన్ని ఇక్కడ ఇస్తున్నాను చూడండి. సిఈఓ ఒక సంస్థలో, ఇది ఒక సంస్థ యొక్క మరి హారిజాంటల్గా ఉండే వ్యవస్థాపకం అనమాట. మొదట టాప్ లెవెల్ మేనేజర్ అయినటువంటి సిఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎడం చేతి పక్క కూర్చున్నారు. ఆయన క్రింద 3 వ్యక్తులు ఉన్నారు. ఒకటి మార్కెటింగ్ అండ్ సేల్స్ మేనేజరు, R&D మేనేజర్ అండ్ ఆపరేషన్స్ మేనేజర్. వీళ్ళు ఇక్కడ ఉండడం జరిగింది. తిరిగి మనం మార్కెటింగ్ అండ్ సేల్స్, ఇక్కడ నేను కర్సర్ పెట్టాను కదా, ఇది మార్కెటింగ్ అండ్ సేల్స్ క్రింద మరొక ఇద్దరు, ఒకటి సేల్స్ మేనేజర్, ఒకటి మార్కెటింగ్ మేనేజర్, విడివిడిగా మళ్ళీని ఇక్కడ ఈ రెండింటిని ఒక వ్యక్తి చూసుకున్నాడు. ఇక్కడ మళ్ళీ అతని క్రిందకు వచ్చేసరికి ఒక వ్యక్తికి పూర్తిగా సేల్స్, ఒక వ్యక్తికి పూర్తిగా మార్కెటింగ్ అలా ఇవ్వడం జరిగింది. తర్వాత R&D చూసామనుకోండి, ఈ R&D మేనేజర్ దగ్గర ఇంకొక ఇద్దరు, వీళ్ళు R&D 1 అని కొన్ని బాధ్యతలు, R&D 2 అని చెప్పి కొన్ని బాధ్యతలు. R అంటే రీసెర్చ్, D అంటే డెవలప్మెంట్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్ దగ్గర మరికొన్ని ఇద్దరు వ్యక్తులు అన్నమాట. అంటే వీరు ఏం చేస్తారు అంటే పరిశోధన అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలను ప్లాన్స్ను వేస్తూ ఉంటారు. తర్వాత ఆపరేషన్స్, మనం ఓపీ అంటాము. ఆపరేషన్స్ మేనేజర్ కింద ఇద్దరు ఆపరేషన్స్ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు. OP1 ఆపరేషన్స్, అలాగే OP2 ఆపరేషన్స్ మేనేజర్ కింద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇలా ఇంకా వీరి కింద ఇంకా ఇలా అలా చివరికి వచ్చేసరికి వర్కర్స్ వస్తారనమాట. అంటే ఇది ఒక మనకు ఊహ ఈ విధంగా ఉంటుందని చెప్పడం కోసం మనం రెండవ రకం. ఇప్పుడు చెప్పండి, ఇప్పటి వరకు మనం నిలువుగా ఉండేటటువంటి వెర్టికల్ చార్ట్ ఒకటి చూసాం మొట్టమొదట. తర్వాత హారిజంటల్గా ఉండేటటువంటి హారిజంటల్ చార్ట్, మొదటి దాన్ని మనం నిలువుగా ఫ్రమ్ టాప్ టు బాటమ్ అన్నాం, ఇక్కడ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటున్నాం అంతే. ఈ విధంగా ఒక్కో సంస్థ తమ యొక్క ఉద్యోగులను ఒక్కో రకంగా అమర్చినట్లయితే ఆ రకమైన లేఅవుట్ని మనం వ్యవస్థాపటము అంటాము. ఇక్కడ 2 రకాల వ్యవస్థాపటాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఇక 3వ రకం చూద్దాము. ఇక్కడ 3వ రకం చూడండి, సర్క్యులర్, దట్ ఈస్ సర్కిల్ అంటే రౌండ్గా ఉండే వృత్తము. మరి అటువంటి సర్క్యులర్గా కూర్చోబెడితే దాన్ని సర్క్యులర్ పటం రూపంలో ఉండే వ్యవస్థాపటము అంటాము, లేదా సర్క్యులర్ చార్ట్ అని కూడా పిలుస్తాము. మరి ఏంటిది? కొంతమందిని కొన్ని సంస్థలలో అక్కడ ఉన్న ఉద్యోగులందరినీ కూడా ఇలా ఒక వృత్తాకారంలో కూర్చోబెట్టినట్లయితే, అలాంటి వృత్తాకారంలో ఉన్నటువంటి ఆ యొక్క పటాన్ని మనం సర్క్యులర్ పటము లేదా వృత్తాకార వ్యవస్థా పటము అని కూడా అనవచ్చును. మరి అయితే ఇక్కడ ఏంటి, అందరికన్నా ఎక్కువ అధికారం ఉన్న వ్యక్తి, అది CEO కావచ్చు, మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు, అతన్ని ఏం చేస్తామంటే మధ్యలో కూర్చోబెడతాం. అది వృత్తం యొక్క కేంద్రం దగ్గర అతను కూర్చోబెడతాము. ఎక్కడైతే వృత్తం అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఎక్కడైతే ఉన్నో అక్కడ ఎవరు ఉంటారు? టాప్ లెవెల్ మేనేజర్ ఉంటాడు. అంటే ఎవరైతే అత్యధిక అధికారాలు కలిగి ఉంటారో వారు ఉంటారు.
ఆ మధ్యలోకి వచ్చేసరికి ఎవరుంటారంటే కొద్దిగా ఎవరికైతే ఇంకా తక్కువగా అధికారాలు ఉంటాయో వారందరూ మధ్యలోకి వస్తారు. ఇక పూర్తిగా వారికి చిట్ట చివరికి ఆ యొక్క వృత్తం చివరికి వచ్చేసరికి ఎవరు వస్తారంటే క్రింది స్థాయి నిర్వాహకులు, ఇంకా వర్కర్సు. ఈ విధంగా ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి అంటే ఎవరు? ఎక్కువ అధికారం ఉన్న వ్యక్తి చుట్టూతా మధ్యస్థాయి మరియు క్రింది స్థాయి నిర్వాహకులను చూపిస్తే ఆ తరహా పటాన్ని వృత్తాకార వ్యవస్థా పటము లేదా సర్క్యులర్ పటము అని అంటాము. ఈ తరహా పటాన్ని మనం ఈ క్రింది విధంగా చూద్దాం. మన టెక్స్ట్ బుక్‌లో ఈ విధంగా ఉంది. ఇది కొద్దిగా ఇది మీరు ఎప్పుడైనా ఇది లెక్క ఇచ్చినప్పుడు అది క్వెషన్ ఇచ్చినప్పుడు దీన్ని జాగ్రత్తగా ఈ విధంగా వేసి మీరు ఒక అవగాహన ఉంటే మీరు ఓన్‌గా కూడా దీన్ని చిత్రీకరించొచ్చు. ఇక్కడ చూడండి ఈ మొత్తము ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ ఈ మొత్తాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఇక్కడ సెంటర్ ఆఫ్ ది కేంద్రం అంట. ఈ కేంద్రంలో ఎవరు కూర్చున్నారు? ఒక సంస్థ యొక్క చైర్మన్ కూర్చున్నారు. ఆయనకి ఎదురెదురుగా నలుగురు. ఇక్కడ ఎవరంటే డిప్యూటీ చైర్మన్ పర్సనల్, డిప్యూటీ చైర్మన్ సేల్స్, డిప్యూటీ చైర్మన్ ప్రొడక్షన్, డిప్యూటీ చైర్మన్ పర్చేజ్ ఫైనాన్స్. ఈ విధంగా ఒక నలుగురు సరిగ్గా కనబడటం లేదు ఇది. సో ఇవి తర్వాత మళ్ళీ డిప్యూటీ పర్సనల్ వీళ్ళ దగ్గర చూస్తే మరొక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మరి అతని కింద ఒక ఇలా ఇక్కడ నుంచి ఇలాగా వృత్తం చివరికి వచ్చేసరికి లాస్ట్ ఎవరు ఉంటున్నారు? క్లర్క్లు ఉంటున్నారు. అందరూ క్లర్క్లే అన్ని చోట్ల. ఇలా మొత్తము అధికారము ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి సెంటర్‌లో ఉంటే, ఇతని చుట్టూతా మరొక నలుగురు, ఒక్కొక్కరికి మరొక ముగ్గురు చొప్పున, అలా మళ్ళీ 7 ప్లస్ 4 మూడు 12 మంది, మళ్ళీ ఆ ఒక్కొక్కరి కింద ఒక్కొక్కరు చొప్పున ఈ విధంగా ఇక్కడ లాస్ట్‌కి వచ్చేసరికి అంటే ఇది 1, తర్వాత 2 అంచెలు, తర్వాత మూడో అంచె, తర్వాత నాలుగవ అంచె, తర్వాత 5 అంచెలలో మనకి ఇక్కడ ఫ్రమ్ మిడిల్ టు లాస్ట్ అంటే మిడిల్ నుంచి లాస్ట్ పాయింట్‌కి అధికారము అలాగ ప్రదానం చేసుకుంటూ రాబడింది. సో, కొన్ని సంస్థలలో ఈ విధమైనటువంటి సర్క్యులర్ వ్యవస్థా పటాలతో వారు కూర్చోబడి ఉంటారు సంస్థలో. కాబట్టి ఈ విధంగా వారికి చైర్స్ వేయబడతాయి. ఈ విధంగా వారు కూర్చోబడతారు. దీని వలన అతను సెంటర్‌లో ఉండి ఏ వైపుకి చూడాలనుకున్నా, ఎవరిని ఎక్కడ చెక్ చేసుకోవాలనుకున్నా అతనికి అందరూ అందుబాటులో చైర్మన్ గారికి ఉంటారనమాట. ఈ విధంగా 3 రకాలైనటువంటి మనం ఇక్కడ వ్యవస్థా పటాల గురించి నేర్చుకున్నాం. మరి దీనిని ఒకసారి వేరుగా కూడా కలర్‌గా ఇక్కడ చూడండి కలర్‌గా ఉంది. రైట్. మధ్యలో సీఈఓ ఉన్నారు. ఇదొక అంచె, తర్వాత ఇదొక అంచె, ఇదొక అంచె, ఇదొక అంచె. అలా 4 అంచెల్లో ఇక్కడ ఉన్నారు. సీఈఓ చుట్టూ ఇక్కడ సీఎంఓ అని, ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ప్రొడక్షన్ అని, వైస్ ప్రెసిడెంట్ ఇంజినీరింగ్ అని, వైస్ ప్రెసిడెంట్ పీపుల్ అండ్ కల్చర్ అని ఉన్నారు. మళ్ళీ సీఎంఓ కింద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అంటే గ్రీన్ కలర్ బ్లూ కలర్ చూడండి. సీఎంఓ క్రింద ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ గ్రోత్ మార్కెటింగ్, డైరెక్టర్ ఆఫ్ ప్రొడక్ట్ మార్కెటింగ్ అని ఇద్దరు ఉన్నారు. మళ్ళీ వీళ్ళ కింద ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈమెయిల్ మార్కెటింగ్ మేనేజర్, ఎస్ఈఓ మేనేజర్, పిఎంఎం ఇలా వేరు వేరు పేర్లు. ఇవన్నీ కూడా ఒక సంస్థ యొక్క చార్ట్ ఇది. మీకు ఇక్కడ నేను చూపించడం జరిగింది. ఇది మన టెక్స్ట్ బుక్‌లో ఉండదు. నేను అవగాహన కోసం చూపించాను. అలాగే ఇక్కడ చూడండి వీపీ అంటే వైస్ ప్రెసిడెంట్ పీపుల్ అండ్ కల్చర్. అతని కింద ఒక ఇద్దరు మళ్ళీ. అతని కింద వాళ్ళిద్దరి కింద ముగ్గురు. అలాగే ఇక్కడ సీఈఓ కింద ఒక వ్యక్తి, అతని కింద ఇద్దరు ఉన్నారు. మళ్ళీ ఇద్దరి కింద ఇద్దరే ఉన్నారు. సో, ఇలాగా అవసరాన్ని బట్టి వ్యక్తులను పెంచుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి మనము ఈ 3 రకాల వ్యవస్థా పటాలను ఉపయోగించుకోవచ్చు. సో, మొట్టమొదటి వ్యవస్థా పటం ఏమిటి? నిలువుగా ఉండేది. ఫ్రమ్ టాప్ టు బాటమ్ దానినే క్షితిజ లంబ వ్యవస్థ పటము అంటాం. దాన్నే వెర్టికల్‌గా ఉండే చార్ట్ అని పిలుస్తాము. రెండోది క్షితిజ అంటే సమాంతరంగా క్షితిజ సమాంతరంగా ఉండే వ్యవస్థా పటము. దీన్ని హారిజాంటల్ చార్ట్ అన్నాము. మూడోదేంటి? ఈ విధంగా సర్క్యులర్‌గా ఉండే వ్యవస్థా పటం. దీన్ని సర్క్యులర్ చార్ట్ అని పిలుస్తాము. అంటే ఎలాగైనా సరే సంస్థలో వ్యక్తులు కూర్చోవచ్చు. అది సంస్థకి ఉన్నటువంటి లేఅవుట్‌ని బట్టి కూడా వారు ఈ రకంగా డిజైన్ చేసుకుంటారు. అంటే కొన్ని సంస్థలకు ఇది అవసరము సర్క్యులర్‌గా, కొన్ని సంస్థలు నిలువుగా ఉండటం అవసరము, కొన్ని సంస్థలకు ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అధికారము ప్రసరించడం కావడం. ఈ విధంగా 3 రకాలుగా ఉంటారు. మరి ఇక్కడ గమనిస్తే మరి వ్యవస్థా పటాలని వేరువేరుగా ఉన్నాయి. ఇవే కాదు ఇంకా ఉన్నాయి. మనం ఇక్కడ 3 రకాలుగా మనం టెక్స్ట్ బుక్‌లో మనకి 3 మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే మనం బేసిక్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ 3 రకాలైన పటాలు అది కూడా ఎక్కువ సంస్థలు ఎక్కువగా చూజ్ చేసుకునేవి వీటిని మాత్రం ఎన్నుకుంటాయన్నమాట అది. ఇవి కాక చాలా ఉన్నాయి. మీరు పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉన్నప్పుడు ముందుకు వెళ్తున్నప్పుడు ఒక ఎంబీఏ చదివినప్పుడు మీకు ఎంబీఏలో ఇంకా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ.
సో వ్యవస్థా పటాల వలన మరి ఈ రకంగా ఒక్కో పటాన్ని ఒక్కొక్కరు ఉపయోగించుకోవటం వలన వాళ్ళకి కలిగే లాభాలు ఏమిటి మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ గమనిస్తే వ్యవస్థా పటాల వలన ఎన్నో లాభాలు కలుగుతాయి. వాటిలో కొన్ని ఏంటంటే మొత్తము ఒక సంస్థ యొక్క పూర్తి చిత్రాన్ని మనం సులభంగా అర్థమయ్యే రీతిలో అందిస్తుంది. ఈ పటాలని మనం వెరీ ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనం ఒక సంస్థలో ఈ రకంగా డిజైన్ ఇలా ఉంటుంది, ఈ లేఅవుట్ అని చూపించగలిగితే వెంటనే అక్కడికి ఎవరైనా కొత్త వ్యక్తి ప్రవేశిస్తే అప్పుడు ఎవరు ముఖ్యమైన అధికారి, అతను ఎక్కడ ఉంటాడు ఈ యొక్క లేఅవుట్లో ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే పటం కూడా చూడగానే ఈ పటంలో ఎవరి పేర్లు ఏమిటి, ఎవరికి ఏ రకమైనటువంటి హోదాలు ఇవ్వబడ్డాయి, ఒక హోదాకి ఉండే పేరు ఏమిటి, వారి కింద ఎంతమంది ఉంటారు, వారు ఒక వ్యక్తి ఎంతమందిని అతను కంట్రోల్ చేయవలసి ఉంటుంది, ఇవన్నీ కూడా సులభంగా మనకి అర్థమయ్యే రీతిలో ఉంటాయన్నమాట. అలాగే ఈ యొక్క వ్యవస్థా పటాలను విశ్లేషించడం వలన వ్యవస్థ యొక్క స్వరూపము ఎలా ఉంది, ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు అధికారం ప్రదానం జరిగింది, మొట్టమొదటి అధికారం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, చిట్ట చివరటువంటి లాస్ట్ పాయింట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అలాగే అధికార వికేంద్రీకరణ ఎన్ని అంచెలుగా దాటుకుంటూ వచ్చింది మనం గమనించినట్లయితే 3 అంచెల, 4 అంచెల, 5 అంచెల, 6 అంచెల లెవెల్స్ అని ఒకటి. తర్వాత లైన్ మరియు స్టాఫ్, ఈ రకమైనటువంటి ఒక వ్యవస్థాపటంలో లైన్ ఎవరు, స్టాఫ్ ఎవరు. మనం చూడండి, ఇందాక ఒక పట్టిక చూపించాను, అక్కడ లైన్ నిలువుగా ఉంటే స్టాఫ్ అడ్డంగా ఉన్నారు ఒక దగ్గర. కాబట్టి ఒకే రకమైనటువంటి పట్టికలో లైన్ స్టాఫ్ సంబంధాలను మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది రెండవది. అలాగే ఈ పటాలను మనం విశ్లేషణ చేయటం వల్ల ఏ పటాలు, వ్యవస్థా పటాలు, ఆర్గనైజేషనల్ చార్ట్స్. ఈ యొక్క ఎనలైజేషన్ ఆఫ్ ది ఆర్గనైజేషనల్ చార్ట్స్ మనకి ఏమవుతుందంటే సంస్థలో మనకి ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, ఎక్కడ ఒక వర్క్ లేట్గా అవుతుంది, అక్కడ 2 వ్యక్తులే ఉండడం వలన అవుతుందా, లేదా 3 వ్యక్తులు ఉండడం వలన అవుతుందా, ఇలాంటి విషయాలను మనం సమస్యలుగా విశ్లేషణ చేయడానికి. అంతేకాకుండా ద్వంద్వ అధికారము అంటే ఒకే చోట 2 రకాలైనటువంటి అధికారాలు పొందినటువంటి వ్యక్తులు, అలాగే అతి నైపుణ్యత అంటే ఎక్కువగా ఈ స్కిల్ ఒకరికే ఉండిపోవడము, అలాగే కార్యకలాపాలతో స్పష్టత లేకపోవడము, అంటే ఒకరి కింద ఒకరు పనిచేస్తున్నారు కానీ వారికి వీరికి మధ్య సఖ్యత లేకపోవడం వలన ల్యాపింగ్ ఆఫ్ యాక్టివిటీస్, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పనులు చేసేస్తుంటే కార్యకలాపాల్లోని స్పష్టత లేకుండా ఉంది. ఇటువంటి సమస్యలు ఏ ఉన్నా సరే మనకి ఈ వ్యవస్థా పటాల వలన ఇట్టే బయటపడతాయి. సో ఆ విధంగా మనము గమనించవచ్చు. నెక్స్ట్ చూడండి, మారుతున్న వ్యాపార పరిసరాలకు అనుగుణంగా. వ్యాపార పరిసరాలు ఎప్పుడంటే వ్యాపారం దశలకు ముందుకు వెళ్తున్న కొలది వ్యాపారం యొక్క పరిసరాలు అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని మార్పు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ముందుకి. ఎప్పుడు సమ్ ఎక్స్టెన్షన్ ఉన్నప్పుడు, ఒక వ్యవస్థ విస్తరణకు లోనైనప్పుడు పాత అవి అలాగా తన యొక్క వ్యాపార పరిసరాలను విస్తరించుకుంటూ ముందుకు వెళ్తుంది. అప్పుడు ఎక్కడికెక్కడ మార్చుకుంటూ ఉంటాం. మరి ఇలాగ మార్చాలి అంటే వ్యవస్థలో మార్పులు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా వ్యవస్థల మార్పులను మనం ప్రణాళీకరించాలి అంటే దానికి పటములు సరి అయిన ఆధారాన్ని ఇస్తాయన్నమాట. అంటే సరి అయిన ఆధారాన్ని ఈ వ్యవస్థా పటాల ద్వారా మనం అందుకొని మనం ఇంకా ఎక్కడి నుంచి ఇటు టాప్లో ఉన్నటువంటి ఒక సిఈఓ లేదా మేనేజింగ్ డైరెక్టర్కి, లాస్ట్లో ఉన్నటువంటి ఒక వర్కర్కి లేదా క్లర్క్కి మధ్యలో ఇంకా ఏ రకమైన అంచెలైనా ఏర్పాటు చేయాలా, ఇంకా ఎవరినైనా ఒక ఉద్యోగులను అక్కడ రిక్రూట్ చేసుకోవాలా, ఇలాంటి విషయాలను మనం ఒకవేళ తెలుసుకోవడానికి కూడా ఈ యొక్క వ్యవస్థా పటాలు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనకి 4 అంశాలు ఉన్నాయి లాభాలు, వీటిని చెప్పడం జరిగింది. ఒక్కసారి మరి మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దీన్ని వివిధ రకాల వ్యవస్థా పటాలను గూర్చి వివరించండి అని 10 మార్కులకు అడుగుతాడు. అప్పుడు అడిగినప్పుడు ఒక నిర్వచనాన్ని చక్కగా రాసి, వ్యవస్థా పటం అంటే వ్యవస్థ యొక్క స్వరూపాన్ని ఒక లేఖన రూపంలో చూపించడాన్నే వ్యవస్థా పటము అంటారు. ఈ వ్యవస్థా పటం పైన పరిశోధన చేసినటువంటి వ్యక్తులలో జార్జ్ ఆర్ టెర్రీ లేదా జార్జ్ రాబర్ట్ టెర్రీ ముఖ్యమైన వ్యక్తి. ఇతడు అమెరికన్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక ఆథరు. ఇతను తన 1953లో రాసినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్, ఇతను కూడా ఎవరంటే 1909 నుంచి 1979 వరకు 70 ఏళ్ళ పాటు ఇతను బ్రతకడం జరిగింది. 70 ఏళ్ళ పాటు
మేనేజ్మెంట్‌కి ఎన్నో సేవలను చేయడం కూడా జరిగింది. అలాగే ఇతను ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు. దాన్ని కూడా చక్కగా రాయడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ ఉన్నట్టు జార్జ్ టెర్రీ మీకు అవగాహన కోసం అతని యొక్క పిక్చర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. జార్జ్ రాబర్ట్ టెర్రీ అంటాం ఇతన్ని. సో, అతనికి సంబంధించిన మ్యాటర్ కూడా ఇక్కడ ఉంది. ఇది మన టెక్స్ట్ బుక్‌లో లేదు. మీకోసం ఇక్కడ నేను ఇనిషియల్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఇది కూడా మీరు రాసుకోండి అవసరమైనప్పుడు. అలాగే ఇక్కడ 3 రకాల పటాలు. ఒకటి వెర్టికల్ చార్ట్, 2 హారిజాంటల్ చార్ట్, మూడవది సర్క్యులర్ చార్ట్. ఈ మూడిటి గురించే మనం ఇక్కడ చదువుకుంటాము. ఇంకను మీరు ఒక ఎంబీఏకి వాటికి వెళ్ళినప్పుడు అక్కడ మరిన్ని ఎక్కువగా వీటి గురించి చదువుకుంటారు. ఓకేనా? అందరికీ అర్థమై ఉంటుందనుకుంటున్నాను. సో, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. సో, రోజు రోజుకి బాగా మీరు ఇక్కడ వ్యక్తులు తగ్గిపోతున్నారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీకు రానున్న ఒక వారం 10 రోజుల్లోనే ఎగ్జామ్స్ జరగబోతాయి. సో, మీరు కాలేజీకి రావాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది. సో, మరి ఎవరికైతే అటెండెన్స్ ఉంటుందో వారికి ఎగ్జామ్‌కి ఫీజు కట్టడం అనేది నేను చెప్తున్నాను ఆల్రెడీ. హాజరు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశము. కాబట్టి హాజరు తక్కువగా ఉన్న వ్యక్తులు మరి మీకు పరీక్ష ఫీజు కట్టించుకోవడం గానీ, పరీక్షలకు పంపడం గానీ జరగదు. అలాగే మీకు స్కాలర్‌షిప్స్‌కి మీ యొక్క అటెండెన్స్ కూడా ఇవ్వటం జరగదు. మీ యొక్క ఫ్రెండ్స్‌కి ఆ విషయం తెలియజేయండి. ఎవరికైతే దాని యొక్క పరిస్థితి అర్థమైందో వారు రెగ్యులర్‌గా వస్తున్నారు. ఇక రాని వారికి మాత్రమే ఈ విషయం తెలియజేయవలసిన అవసరం ఉంది. మనం ఫోన్ చేసి సీరియస్‌నెస్ చెప్పినప్పటికి కూడా క్రమేపీ తగ్గుతున్నారు ఇంకాను. ఓకేనా? మన ఇక్కడితో మన యొక్క నాకు నెక్స్ట్ అవర్ కూడా ఉంది. మీకు కూడా అవర్ ఉంటుందనుకుంటాను. ఓకే. ఇక్కడితో నేను నా ప్రెజెంటేషను క్లోజ్ చేస్తాను. సో, ఏవైనా డౌట్స్ ఉంటే మీరు నెక్స్ట్ ఈ యొక్క పీడీఎఫ్ ఫైల్ షేర్ చేస్తాను. అది చదివి మీరు డౌట్స్ ఏమైనా ఉంటే తీర్చుకోవచ్చు. ఓకేనా? థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే. థాంక్ యూ.